లేమ్మా. ఏయ్, కళ్ళు కనిపించట్లేదా? సారీ అండి, చూసుకోలేదు. ఏంటి చూసుకోలేదు? కావాలనే నువ్వు నన్ను తగిలావు కదా? ఏమైంది? ఏమైంది? చిచి, ఇదిగో ఈ డ్రైవర్ నన్ను కావాలనే తగిలాడు. అయ్యో, ఎక్కడా? బుద్ధుందా? ఎక్కడ తగిలాడో చెప్పాలా? ఏ గంగాధర్, ఏంటే నీ ఉద్దేశం? అయ్యో, నీకు కావాలని తగలేదండి, మేడం గారే వెనక నుంచి తగిలారు నన్ను. ఏయ్ చంద్రముఖి, నిన్ను తగలటం ఏంటయ్యా? నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. గంగాధర్, నీ మీద నాకు ముందు నుంచే డౌట్ ఉంది. అసలు నీ లుక్స్, నీ బిహేవియర్. అయ్యో, అలాంటిదేం లేదండి. అమ్మా, నాన్న చూడండి. ఏంటి చంద్ర, అసలేమైంది? నాన్న చూడు, ఈ గంగాధర్ నన్ను కావాలనే తగిలాడు. ఏంటి గంగాధర్, ఇంటి మనిషిలా చూస్తుంటే నువ్విలా చేయొచ్చా? నెత్తి మీదకి ఎక్కించుకుంటే ఇలాగే చేస్తారు మరి. లేదండి, నేను కావాలని తగలేదు. నువ్వు మందు తాగావు కదా? అయ్యో లేదండి. లేదంటావేంటి? మందు స్మెల్ వస్తుంటే. తను తాగడమా? నిన్నెవరడిగారయ్యా? చూడత్తా, మందు తాగిన మత్తులో నన్ను తగిలాడంటే ఉద్దేశం ఏంటి? ఏమనుకోవాలి? అయ్యో అయ్యో. అమ్మా, నాన్న, మీరేం అడగరే? మందు తాగి ఏదో ఉద్దేశంతోనే తగిలాడు. ఏంటి చంద్ర ఇది? వాడంతలా తాగా కూడా స్మెల్ రాకపోవడం ఏంటి? నాకు కూడా అదే అర్థం కావట్లేదత్తా. వాడు ఊదినప్పుడు స్మెల్ రావాలే. గ్లాస్ మందు తాగాడు కదా, స్మెల్ రాకపోవడం ఏంటి? అయినా తాగాక స్మెల్ రాకపోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. చిచి, నేను ముందిచ్చినా సరిపోయేది. కైలాసాన్ని నమ్ముకుంటే అన్నీ ఇలాగే జరుగుతాయి.